ఇరాన్ సుప్రీమో ఖొమైనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వర్గానికి ఆయన ఒక దేవుడు. అట్లాంటి మనిషిని అంతం చేయాలన్నది ఇజ్రాయెల్ పంతం. అట్లాంటి మనిషి లొంగిపోయేలా చేయాలన్నది అమెరికా పంతం. ఎందుకంటే అమెరికాని ఎదిరించినోడు, యూరప్ దేశాలను ఎదిరించినోడు, ఎవరిని లెక్క చేయనోడు, చివరికి ఇజ్రాయెల్ని వణికిస్తున్నోడు, లెబనాను, యెమెను, పాలస్తీనా, ఇరాకు, సిరియాల ద్వారా గతంలో 23 ముస్లిం దేశాలను గెలిచినటువంటి ఇజ్రాయెల్ని నిరంతరం నరకంలో పెట్టినోడు అన్నటువంటిది, భయపెట్టినోడు అన్నటువంటిది ఆ వర్గం, ఖొమైనీని నమ్మే వర్గం, అభిమానించేటటువంటి వర్గం రోజు రోజుకి అతని మీద అభిమానం పెంచేసుకుంటోంది. ఇది అమెరికాకి నచ్చట్లా, ఇజ్రాయెల్కి నచ్చట్లా. పైగా అణుబాంబు తయారు చేస్తే ఇక అతన్ని ఆపేది ఎవరి వల్ల కాదు. ప్రపంచవ్యాప్త తీవ్రవాదులు అందరి చేతులకి తలకొక అణ్వాయుధం ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు గిఫ్ట్గా. అందుకనినే అంతం అన్నటువంటిది ఒక పంతంగా సాగుతోంది.